అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తేదీ శనివారం రోజున వినాయక చవితి పండుగ అయితే మనందరికీ రానుందండి. పూజకు ఒక రోజు ముందు కానీ లేదా పూజ రోజు ఉదయాన్నే కానీ కొన్ని ముఖ్యమైనటువంటి పూజా సామాగ్రి ముందుగా కనుక మనం సిద్ధం చేసుకున్నట్లయితే ఎటువంటి హడావిడి పడకుండా పూజ అనేది ప్రశాంతంగా చేసుకుంటారని, మరి పూజకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సామాగ్రి ఏమిటి అనేది మీకు తెలియజేస్తానండి. ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన వినాయక చవితి పూజలో వినాయక ప్రతిమ అయితే కావాలండి. మట్టితో చేసినటువంటి వినాయకుడిని ప్రతిమను మనం ముందుగా తెచ్చి సిద్ధం చేసుకోవాలి. శనివారం రోజు మనకి పండగ వస్తుందంటే శుక్రవారం రోజు సాయంత్రం తెచ్చుకోవచ్చండి, లేదంటే శనివారం రోజు ఉదయాన్నే తెచ్చుకోవచ్చండి. తర్వాత ఒక పీఠం అండి, మీ ఇంట్లో కనుక పీట ఉంటే పర్వాలేదండి, లేదంటే ఒక కొత్త పీట అయితే తెచ్చుకోండి. శుభ్రం చేసుకుని పసుపు కుంకుమ పెట్టుకుని పూజకైతే సిద్ధం చేసుకోండి. ఒక చిన్న గొడుగండి, ఛత్రము, మనము వినాయకుని ఇంటికి తెచ్చుకుంటాం కదండి. పూజ చేసుకునేటప్పుడు వినాయకుని తలపైన మనము ఈ గొడుగుని అయితే పెట్టుకుంటామండి. తర్వాత పాలవెల్లి చాలామందికి దొరుకుతుంది, చాలామందికి దొరకదండి. ఒకవేళ దొరకని వాళ్ళైతే స్కిప్ చేయండి. మీ దగ్గర ఇంతకుముందే పాలవెల్లి ఉంటే ముందు రోజు శుభ్రం చేసుకుని ఆ పాలవెల్లికి మీరు పసుపు కుంకుమ లాంటిది పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. తరువాత పత్రి, పూజకు మనకు 20 రకాలైనటువంటి పత్రులు అయితే మనం తెచ్చుకోవాలండి. చాలామందికి 20 రకాల ఆకులు దొరకడం కష్టమండి. అలాంటప్పుడు మీ దగ్గర ఎన్ని రకాలైతే ఆకులు అయితే మీకు దొరుకుతాయో వాటిని శుక్రవారం రోజు సాయంత్రం కూడా మీరు తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఇన్ని ఆకులు దొరకలేని వాళ్ళు ముఖ్యంగా అయితే జిల్లేడు ఆకులు కానీ, రావి ఆకులు కానీ, మామిడి ఆకులు కానీ, ముఖ్యంగా ఈ గరిక అనేది ఉండేలా చూసుకోండి. ఏ ఆకులు దొరకకపోతే కనీసం మీ దగ్గర ఉన్నటువంటి ఏవి దొరుకుతాయో వాటితో మీరు పూజ చేయడానికైతే ప్రయత్నించండి. పూజ ఎవరైతే చేస్తారో 3 రోజులు కానీ లేదా 5 రోజులు కానీ 9 రోజులు కానీ ఇలా చేయాలి అనుకున్న వాళ్ళు ఒక కంకణం అనేది కట్టుకుంటారండి. ఆ కంకణం కోసం ఒక దారం రీలు పసుపు కొమ్మునైతే సిద్ధం చేసుకోవాలండి. తర్వాత పసుపు కుంకుమ అండి. పసుపు కుంకుమ లేకుండా ఏ పూజ అనేది సంపూర్ణం కాదు. తరువాత గంధం, అక్షతలు, ధూప్ స్టిక్కులు, కర్పూరం, అగరవత్తులు వీటన్నిటిని కూడా ముందుగా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి పూజ అనేది చేసుకునేటప్పుడు. తర్వాత తమలపాకులు, ఒక్కలు, తాంబూలం ఇవ్వడం కోసం, కలశం కోసం ఒక ఇత్తడి చెంబు కానీ, రాగి చెంబు కానీ, లేదంటే వెండిది కానీ ఏర్పాటు చేసుకోవాలండి. కొంతమందికి కలశం ఉంటుంది, కొంతమందికి ఆనవాయితీ ఉండదండి. ఆనవాయితీ ఉన్న వాళ్ళు పెట్టుకోండి, ఆనవాయితీ లేని వాళ్ళు మామూలుగా పూజ చేసుకోవచ్చండి. తర్వాత 2 కొబ్బరికాయలండి. ఒక కొబ్బరికాయ కలశం పైన పెట్టుకోవడానికి, ఇంకో కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించుకోవడానికి. తర్వాత 2 దీపపు కుందెలు దీపారాధన కోసం, దీపారాధన ఒత్తులు, తర్వాత హారతి ఇవ్వటం కోసం హారతి ప్లేటు, ఊదిఒత్తులు పెట్టుకోవడానికి ఊదిఒత్తుల స్టాండు, గంట, పంచపాత్ర ఆచమనం చేసుకోవటానికి. పూజ కోసం ఏమైనా 3 రకాల పువ్వులు కానీ 5 రకాల పువ్వులు కానీ మీ శక్తి కొలది పువ్వులైతే తెచ్చుకోండి. ఒక పూలమాల, అలాగే ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి జిల్లేడు పూలమాలనైతే తీసుకోవాలండి. తరువాత పండ్లండి, ఏవైనా 5 రకాల పళ్ళను నైవేద్యంగా పెట్టవచ్చండి. ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి వెలగపండు అంటే చాలా ఇష్టం అండి. తప్పకుండా ఈ రోజైతే విఘ్నేశ్వరుడికి వెలగపండుని నైవేద్యంగా పెట్టండి. దొరికితే లేదండి మీ శక్తి కొలది ఒక్క రకమైన తెచ్చి పెట్టుకోవచ్చండి. మనందరికీ తెలుసు కదండి, విఘ్నేశ్వరుడు భోజన ప్రియులని. విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా కుడుములు, ఉండ్రాలు, మోదకాలు, అటుకులు, బెల్లం, వడపప్పు, పానకం వీటన్నింటినీ కూడా నివేదించవచ్చు. నైవేద్యానికి కావలసిన బెల్లం, అటుకులు, బియ్యం పిండి, వడపప్పు, శనగలు అన్నింటినీ కూడా మనం ముందు రోజే తెచ్చి పెట్టుకోవాలండి. పీఠంపై వేసుకోవడానికి ఒక తెల్ల టవల్, చేయి తుడుచుకోవడానికి ఒక క్లాత్, కలశం అలంకరించుకోవడానికి ఒక ఎర్రటి బ్లౌజ్ పీస్ తెచ్చుకోవాలండి. విఘ్నేశ్వరుడికి పూజ అయిపోయిన తర్వాత గౌరీదేవిని పూజించడానికి తాంబూలం కోసం ఒక ఎర్రటి బ్లౌజ్ పీసు, కలశంలో పెట్టడానికి మామిడాకులు,
పాలవెల్లి అలంకరించుకోవడానికి మొక్కజొన్న కంకెలు, పంచామృతాల కోసం పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, తాంబూలంలో పెట్టడానికి చిల్లర పైసలు 5, బియ్యం 2 కేజీలండి. ఇవ్వండి వినాయక చవితికి కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా మీకు తెలియజేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వెంకట సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.